హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలాగున్నారు? నేనండి మీ పల్లెటూరు పోరగాన్ని. ఫ్రెండ్స్, పైన అయితే తమ్మినీళ్ళు అయితే చూసారు, మొత్తం బార్డర్ కూడా చూసారు కదా. ఆ 100 సబ్స్క్రైబర్లకే ఇంత సంతోషమా అనేసి మీరు అనుకొని ఉంటారు. కరెక్ట్ అండి. ఎందుకంటే 100 సబ్స్క్రైబర్స్ వచ్చారంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నా గత ఛానల్ ఉండేది. ఆ ఛానల్కి 2500 మంది ఉండి వాచ్ అవర్ ఒక 3000కి దగ్గరలో ఉండేది. అలాంటి ఛానల్ నేనేం చేశానంటే, నాకు ఎటువంటి స్ట్రైక్ కాపీరైట్ గానీ, ఎటువంటి మ్యూజిక్ స్ట్రైక్స్ గానీ, ఎటువంటివి కూడా రాలేదు నిజంగాన. కాకపోతే ఏమైందంటే, నాకు కొన్ని కారణాల వల్ల అయితే ఆ ఛానల్ నేను డిలీట్ చేయడం అయితే జరిగింది. కారణాలంటే ఏంటో చెప్తాను. మెయిన్‌గా నేను స్టార్ట్ చేసైతే 6 మంత్ రెగ్యులర్‌గా పోస్ట్ చేసేవాడిని. చాలా కష్టపడ్డాను ఛానల్ కోసం అనేది. తర్వాత ఏమైందంటే, సడెన్‌గా మా అమ్మగారికి బాగోకుంటా ఉండేదనమాట. కిడ్నీ ఆపరేషన్ అయితే చేయించడం అయితే జరిగింది. దానివల్ల నాకేంటంటే ఒక 4 నెలలు హాస్పిటల్‌కే తిరగడానికి సరిపోయింది. దాని కారణం వల్ల అయితే నేను ఆ ఛానెల్ వదిలేయడం అనేది జరిగింది. నిజంగా నేనైతే చాలా, చాలా అంటే చాలా బాధపడ్డాను. కాకపోతే ఏంటంటే ఇంత కష్టపడి నాకిక్కడ ఇలా జరిగిందేంటి అనేసి అయితే నేను చాలా ఫీల్ అయ్యాను. కాకపోతే మరలా ఒక ఛానెల్ పెట్టి ఆ ఛానెల్ ఆహ్, వ్యూస్ పోవట్లేదనే ఉద్దేశంతోనైతే అది కూడా తీసేసి ఫ్రెష్‌గా మన పల్లెటూరు పోరగాడు అనే టైటిల్‌తోనైతే ఈ ఛానెల్ రన్ చేయడం అయితే జరుగుతుందనమాట. ఏమన్నా తప్పులు వస్తే క్షమించండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు మన ఛానెల్‌ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా చూసేవాళ్ళే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. బెల్ బటన్ కొట్టి ఆల్ అయితే పెట్టుకోండి. మన వీడియోస్ అనేవి మీకు రెగ్యులర్‌గా నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం అయితే జరుగుతుంది. నిజంగా 100 సబ్స్క్రైబర్స్ వచ్చారంటే నేను చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే కష్టపడి ఇంతకుముందయితే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగని బయట చెప్పేవాడిని. అలా చెప్పినా సరే నేను ఒక మంచి వీడియోస్ నేను ఎక్కడికో ఎళ్లి ఒక టెంపుల్‌ని షూట్ చేసి ఇటువంటి వీడియోలయితే పోస్ట్ చేసేవాడిని. ఇప్పుడు అలా కాదు. స్వతహాగా నేను పెట్టే వీడియోస్‌కి రావాలని చెప్పి ఖచ్చితంగా నేనైతే ప్రయత్నం అయితే చేయడం అయితే జరుగుతుంది. అలాగే నాకు ఇప్పటికి ఒక 110 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. మీరు సపోర్ట్ చేస్తున్నందుకు. ఇలాగే ఇంకెప్పుడు కూడా మన ఛానల్ సక్సెస్ అయ్యేంత వరకు కూడా మీరు సక్సెస్ అనే కాదు, మీరు మన వీడియోస్‌కి ఆదరిస్తారనేసి ఎల్లప్పుడూ కూడా నేను అయితే కోరుకుంటున్నాను. మనలాంటి చిన్న యూట్యూబ్ ఛానల్స్‌ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎంతోమంది వస్తున్నారు. అందులో కూడా నేను ఒకడిని. నా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. మన ఛానల్ పేరొచ్చేసి పల్లెటూరు పోరగాడు. టైటిల్ మీకెలాగనిపించిందో కామెంట్స్ అయితే చెయ్యండి. అలాగే ఎక్కువగా నేను ఈసారికైతే కంపెనీకి కొంచెం దూరంగా ఉండి కంపెనీలో తమిళనాడులో అయితే డ్యూటీ చేస్తున్నాను నేను. ఆహ్, కొంచెం ఇబ్బంది కారణంగా యూట్యూబ్ ఛానల్ కోసం అనేసి నేను కేవలం ఇప్పుడు ఎళ్ళవలసిన ప్రయాణం ఆప్ చేసుకొనైతే నేను చేయటానికైతే సిద్ధమయ్యాను. ఎందుకంటే సక్సెస్ మన యూట్యూబ్ ఛానల్ సక్సెస్ కోసం అయితే నేను వెళ్ళటం లేదు. రీసెంట్‌గా సంక్రాంతికైతే వచ్చాను నేను ఇంటికి. అప్పటినుంచయితే ఇంకా నేను ఇలాగ జీడి మామిడి తోటలు గట్టా ఉన్నాయి. ఇంక అయినా ఒక 2 మంత్స్ ఉంది అయి రావటానికి కూడాన. కాకపోతే నేను ఖచ్చితంగా మన ఛానల్‌ని రీచ్ చెయ్యాలి అన్న ఉద్దేశంతోనైతే నేను వెళ్ళలేదు. ఎందుకంటే ఖచ్చితంగా మీ సపోర్టు కేవలం మీ యొక్క సపోర్ట్ వల్ల నేను పైకి రావాలని నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఎంతగా సపోర్ట్ చేస్తారో నేనైతే చూస్తూ ఉంటాను. మీ సపోర్టు ఉంటే ఖచ్చితంగా నేను ముందుకెళ్తాననేసి నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. మీరేం చేస్తారో మీ చేతుల్లోనే ఉంది. నా నుంచయితే నా శాయశక్తులైతే మంచి వీడియోస్ అయితే ఇవ్వడానికి, మంచి కంటెంట్ ఎందుకంటే నేనైతే సోలోగా అయితే చేస్తున్నాను వీడియోస్ అయితే. కొంచెం కంటెంట్ ఎత్తుక్కోవడానికి కొంచెం కష్టమవుతుంది నాకు. అలాగే అక్కడక్కడ చిన్న చిన్న కామెడీ షార్ట్ వీడియోస్ అనేవి పెట్టడం అయితే జరుగుతుంది. చూడండి, సహకరించండి ఫ్రెండ్స్. అలాగే ఇంకా ఏంటంటే యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఇది యూట్యూబ్ ఛానల్ అనేది మంచి ప్లాట్‌ఫార్మ్. ఎందుకంటే నేను రీచ్‌కి దగ్గరికెళ్ళాను. మానిటైజేషన్‌కి దగ్గరికెళ్ళి నేనేమైందంటే నేను చెప్పాను కదా ముందైతే. అదే కారణం వల్ల అయితే నా ఛానెల్ అయితే ఆఫ్ చేసుకున్నాను. ఇంకోటేంటంటే అదే ఛానెల్‌ని రన్ చేయొచ్చంట. కాకపోతే నేను ఆ ఛానెల్‌ని డిలీట్ చేసేసాను.
డిలీట్ చేయడం వల్ల ఏమైందంటే తర్వాత బాధపడ్డాను. కొన్ని ఛానల్స్‌లో టెక్ ఛానల్స్‌లో గట్టా నేను విని తర్వాత అయితే బాధపడ్డాను. ఎందుకు ఛానల్‌ని డిలీట్ చేసుకున్నానా అనేసి బాధపడ్డాను. ఎందుకంటే ఆహ్, 6 నెలలు కూడా చేసిన వీడియోస్ అటువంటి వీడియోస్ అన్నమాట. ఒక వీడియో అయితే దగ్గర దగ్గర 68,000 ఎళ్ళింది. హాఫ్ అన్ అవర్ వీడియో అది. హాఫ్ అన్ అవర్ వీడియో 68,000 దాకా ఎళ్ళింది. అది దగ్గర 2,000 వాచ్ అవర్స్ ఆ వీడియో ఒక్కటే తెచ్చిందనమాట. కాకపోతే నాకు బాగోక, నా హెల్త్ గిట్ట కాదు. నా తలరాత బాగోక ఆ యూట్యూబ్ ఛానల్ అనేది నేను సక్సెస్ అవ్వలేకపోయాను. అలాగే నేను చెప్పాను కదా! అమ్మగారికి హెల్త్ బాగలేదనేసి. దానికంటే ఏది ముఖ్యం కాదనేసి ఉద్దేశంతోనైతే నేను ఆ ఛానల్ అనేది అక్కడితోని స్టాప్ చేశాననమాట. ఈ ఛానల్ కూడా మీరు సపోర్ట్ చేస్తారనేసి నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకేంటంటే మీరు కూడా పెట్టండి. యూట్యూబ్ పెట్టండి. ఎటువంటి మ్యూజిక్స్ మనకి సినిమాల్లో గాని, ప్రైవేట్ ఆల్బమ్స్‌లో గాని, మనం లాంగ్ వీడియోస్ పెట్టేటప్పుడు ఏటంటే, ప్రైవేటు సాంగ్స్ గాని, మ్యూజిక్ ఎటువంటి మ్యూజిక్ మనం వాడకూడదనమాట. ఎందుకంటే మనం సక్సెస్ అయ్యేంత వరకు మ్యూజిక్ అనేది వాడకూడదు. మ్యూజిక్ మనకి యూట్యూబోడు ఇస్తాడు. ఆ యూట్యూబ్ వీడియోస్ ఆ మ్యూజిక్ అనేది మనం డౌన్‌లోడ్ చేసుకొని, ఆ మ్యూజిక్ మనం బ్యాక్‌గ్రౌండ్‌లో ఇచ్చుకోవచ్చు. అవి మంచిగానే ఉంటాయి. నేను కూడా యూజ్ చేస్తున్నాను. వైటు స్టూడియో మనం క్రోమ్‌లోకెళ్ళి డెస్క్‌టాప్ సైట్ నుంచయితే అక్కడి నుంచయితే వెళ్ళి మనం వైటీ స్టూడియో డాట్ కామ్ అనేసి కొడితే మనకి అదొస్తదనమాట మొత్తం. ఒక డెస్క్‌టాప్ కంప్యూటర్ లాగా మనకొస్తదనమాట. మనం ఆ సైట్‌లోకెళ్ళి అయితే అక్కడ యూట్యూబ్ మ్యూజిక్ అనేసి ఉంటది. ఆ మ్యూజిక్ నుంచయితే మనం యూట్యూబ్ మ్యూజిక్‌నయితే మనం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అవే డౌన్‌లోడ్ చేసుకొని మన వీడియోస్‌లో బ్యాక్‌గ్రౌండ్ కింద అయితే ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే షార్ట్ వీడియోస్‌కి ఏటంటే ఇబ్బంది లేదు షార్ట్ వీడియోస్‌కి. మినిమమ్ 1 మినిట్ ఖచ్చితంగా షార్ట్ వీడియోకి 1 మినిటే కదా! మీరు చూస్తుంటారు యూట్యూబ్ షార్ట్ వీడియోస్‌లో అయితే చూస్తుంటారు 1 మినిట్. మ్యూజిక్ వాడుకోవచ్చు దానికి. అది కూడా మనకి మ్యూజిక్ షార్ట్ వీడియోస్ వాడడానికి ఆ యూట్యూబ్ వాడే అక్కడ మనకు ఇస్తున్నాడనమాట షార్ట్ వీడియోస్‌లో. అయి మనం యూజ్ చేసుకోవచ్చు. ధారాళంగా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం షార్ట్స్ చేయడం వల్ల ఏంటంటే మనకి సబ్స్క్రైబర్స్ చాలా స్పీడ్‌గా అయితే రావడం అయితే జరుగుతుంది. అలాగే షార్ట్స్‌లో మనం లక్ ఉండాలండి నిజంగా. షార్ట్స్ చేయాలంటే లక్ ఉండాల. ఆ షార్ట్స్‌లో మనం సాధించాలంటే దగ్గర దగ్గర అక్కడ 100,00,000 మిలియన్స్ చూసారు కదా! అక్కడ మనకు అన్నయితే రావాలి. మనకు సక్సెస్ అయితేనే మొత్తం అయి ఫుల్ ఫిలప్ చేస్తేనే గాని మనకు హ్మ్. ఇక్కడ 1000 సబ్స్క్రైబర్స్ అక్కడ షార్ట్స్‌లో 90 డేస్‌లోనే మాత్రమే రావాలన్నమాట. ఆ! రాకపోతే అది వేస్టే కదా! అందుకనేసి మీరు షార్ట్స్ మీదే కాకుండా షార్ట్స్ చేయండి. మీరు షార్ట్స్ చేస్తే మీకు సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు పెరుగుతారు మెయిన్‌గా. అట్లతో పాటు మీరు లాంగ్ వీడియోస్ అయితే చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు వాచ్ అవర్స్ మనకి మెయిన్ ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మనకి కావాలనేసంటే 4000 వాచ్ అవర్స్ మనకు కావాలి. అది 365 డేస్‌లో మాత్రం. హ్మ్. 365 డేస్‌లో మాత్రం రావాలి మనకి. ఇది మీరొక్కటి గుర్తుపెట్టుకుంటే సరిపోతది. చాలా అంటే చాలా బాగా రీచ్ అవుతది. రెగ్యులర్‌గా వీడియోస్ చెయ్యండి. రెగ్యులర్‌గా చేసి పోస్ట్ అయితే చేయండి. రోజుకి ఎలా చూసినా ఒక లాంగ్ వీడియో పెట్టండి. ఒక 2 షార్ట్ వీడియోస్ అయితే పెట్టండి. ఖచ్చితంగా రెగ్యులర్‌గా పోస్ట్ చేయడం వల్ల ఏంటంటే, మీ వీడియోస్ అనేవి రీచ్ అవుతూ ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? హ్మ్. మీరు సపోర్ట్ చేస్తారనేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మన ఛానల్ పేరొచ్చేసి పల్లెటూరు పోరగాడు. ఓకేనా ఫ్రెండ్స్? మర్చిపోకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళైతే. హ్మ్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎల్లప్పుడూ మన ఛానల్‌ని సపోర్ట్ చేస్తారనేసి నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను ఒక పేదవాడినే. నాకు ఏమి లేదు నిజంగాన. నేను ఒక తాటికిల్లులోనైతే ఉంటున్నాను. ఇప్పటికి ఇది మూడో సంవత్సరం అనమాట నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి అయితే మూడో సంవత్సరం. ఇది మన కొత్త సంవత్సరం ఈ 2026, 25లోనే డిసెంబర్ నెలలో పెట్టాను. 26 ఇది కంటిన్యూ అయ్యి డిసెంబర్ నెల లోపు మన ఛానెల్‌ని సక్సెస్ రేట్‌లో మీరు నడిపిస్తారనేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు కూడా యూట్యూబ్ ఛానెల్ రన్ చేయండి. అలాగే మంచి మంచి కంటెంట్స్‌తోనైతే మీరు మంచి కంటెంట్ ఉన్నలో చూసుకొని వీడియోస్ అయితే పోస్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.